స్పెషల్ ఐటమ్స్ ఏంటి అని అడిగితే ఇవన్నీ తెప్పించారు నాకు. హరా భరా కబాబ్, ఖుషీ కబాబ్. సో ఇక్కడ భోజనం చేస్తే ప్రతిరోజు వనభోజనం చేసినట్టు అనమాట. అమ్మాయి ఫోటో భలే ఉంది కదా, చాలా పాష్గా ఉంది. అలా మామిడి తోటలో ఒక రెస్టారెంట్. ఎస్, రెస్టారెంట్ పేరు వచ్చేసి అండర్ ద ట్రీ. ఈ రెస్టారెంట్ చుట్టూ మామిడి తోటలు ఉన్నాయి అండ్ రెస్టారెంట్ లోపల కూడా చెట్లు ఉన్నాయి. సో మనము లోపలికి వెళ్తే ఫుడ్ సర్వ్ చేసేది ఎక్కడ? చెట్ల కింద. సో ప్రస్తుతానికి అయితే చెట్లు కొంచెం వర్షం పడుతుంది ఈ క్లైమేట్లో అని చెప్పి లోపల వేసారంట. సో మనం మాత్రం అడిగి చెట్ల కింద వేయించుకుందాము. అండ్ లోపలికి వెళ్ళి ఫుడ్ ఎలా ఉంది, అంబియన్స్ ఎలా ఉంది చూసే ముందు వెల్కమ్ టు ABN ఇండియన్ కిచెన్. నైట్ టైం ఈ రెస్టారెంట్ ఒక చిన్న 5 స్టార్ హోటల్లో అనిపిస్తుంది. చుట్టూ ఉన్న మామిడి తోటలు కనపడడం కోసం రెస్టారెంట్ వాల్స్ మొత్తం గ్లాసులతో తయారు చేశారు. పగటిపూట తోట క్లియర్గా కనిపిస్తుంది. మల్టీ కజన్ రెస్టారెంట్ కాబట్టి ఇక్కడ మీకు మ్యాక్సిమం ప్రతి ఐటెం దొరుకుతుంది. హరా భరా కబాబ్. సో ఇక్కడ స్పెషల్ వెజ్ అండ్ ఖుషీ కబాబ్, ఇది కూడా స్పెషల్ చికెన్. సో వెజ్ వాళ్ళకి కూడా చాలా ఉన్నాయి, ఆబ్వియస్లీ నాన్ వెజ్ చాలా ఉంటాయి. సో ఇక్కడ వెజ్ కి ఈ హరా భరా కబాబ్. మటన్ దమ్ బిర్యానీ. చికెన్ తింటాం కదా రెగ్యులర్ గా, బట్ మటన్ ఈసారి ట్రై చేద్దాము. రైట్, ఇంకొక ఐటమ్ రావాలి, అది చికెన్ స్లైస్ కదా, స్లైస్ బార్, చికెన్ స్లైస్ బార్. అది కూడా తెచ్చుకోవడం దొరుకుతుంది, బట్ ఇక్కడ కూడా స్పెషల్ గా చేస్తారు కొంచెం, అది కూడా చూద్దాం. ఆహాహా, అలా మామిడి తోటలో ఒక రెస్టారెంట్. సో వాళ్ళ స్పెషల్ ఐటమ్స్ ఏంటి అని అడిగితే ఇవన్నీ తెప్పించారు నాకు. సో అంటే వీటిలో రెగ్యులర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి కొన్ని, బట్ వీటిలో కొన్ని ఒక 3 ఐటమ్స్ వాళ్ళ స్పెషల్ ఐటమ్స్ అనమాట, ఎక్స్క్లూజివ్, UTT అండర్ ద ట్రీ మన హోటల్ పేరు. సో అందుట్లో ఈ హరా భరా కబాబ్ అనేది ఒకటి వెజ్ ఐటమ్. సో ఈ గ్రీన్ కలర్లో చూసారా, ఇదొకటి. దీని కాస్ట్ వచ్చేసి 249. అండ్ ఇదొక స్పెషల్, ఇదిగో. సో ఖుషీ కబాబ్, సో చికెన్తో చేశారు, ఇది వెజ్ నాన్ వెజ్ ఐటము. సో వీళ్ళ ఏమంటారు, కలరీ అంటారు కదా, కలర్ ఆర్ట్స్. సో డెకరేషన్ చూడండి, ఇది బటర్ఫ్లైస్ అంట. సో చాలా బాగా చేశారు. సో దీని కాస్ట్ వచ్చేసి 399 రూపీస్. అండ్ UTT స్పెషల్ ఫిష్ ఫ్రై రెగ్యులర్గా అన్ని చోట్ల ఉంటుంది. ఇది మన ఏమంటారు, ఏం చేప, కొరమేను చేపకు సంబంధించిన ఫిష్ ఫ్రై. సో బోన్లెస్. సో దీని కాస్ట్ వచ్చేసి 329. అండ్ ఇక్కడ చైనీస్ ఐటమ్ ఒకటి పంపించారు, ఇది కూడా నాన్ వెజ్ చికెన్ ఐటమ్. దీని పేరు వచ్చేసి చికెన్ స్లైస్ బార్. సో దీని కాస్ట్ కూడా 279. అండ్ రెగ్యులర్ మటన్ బిర్యానీ. సో చికెన్ బిర్యానీ తింటున్నాం కాబట్టి చాలా చోట్ల, ఇక్కడ మటన్ బిర్యానీ ఆర్డర్ చేశాను. దీని కాస్ట్ వచ్చేసి 349 రూపీస్. సో ఇది ప్రస్తుతానికి ఐటమ్స్. అండ్ యావరేజ్గా ఒక 2 మనుషులకి 600 రూపీస్ పడుతుంది అనమాట. సో అది కాస్ట్. సో ఇప్పుడు ప్రతి ఒక్కటి టేస్ట్ చేసి చూద్దాం. సో నేను ఫస్ట్ వెజ్ నుంచి స్టార్ట్ చేస్తాను. అఫ్కోర్స్ అందరూ నాన్ వెజ్కి ప్రిఫరెన్స్ ఇస్తారు కదా, బట్ నేను వెజ్కి ఆ వాల్యూ ఇస్తాను. వెజ్ని ఎవరు పట్టించుకోరు కదా, బట్ నేను పట్టించుకుంటాను. సో హరా భరా కబాబ్. సో దీన్ని తీసుకొని ఒకసారి టేస్ట్ చేద్దాము. కంప్లీట్ వెజిటేబుల్స్తో అనమాట, అంటే దేంతో చేస్తారు అనుకుంటారు కదా, వెజిటేబుల్స్ అనమాట. ఎట్లా వెజ్ మంచూరియా ఎట్లా ఉంటుంది అట్లాంటి టైపే, ఇది ఇంకో డిఫరెంట్ స్టైల్. నైస్. ఇప్పుడు ఖుషీ కబాబ్, కోక్ బటర్ఫ్లై మనం కూడా డెకరేట్ చేద్దాం. ఆయన అంత కష్టపడి చేశాడు మన కోసము. చికెన్ ఆబ్వియస్లీ ఎలా చేసినా చికెన్ టేస్ట్, ఎందుకంటే మనకి సైకలాజికల్గా చికెన్ అంత ఇష్టం కాబట్టి చాలా బాగుంటుంది. రైట్,
మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, చెట్ల కిందే కూర్చుంటున్నాం కదా, సో పక్కన ఉసిరి చెట్టు ఉంది. సో ఇక్కడ భోజనం చేస్తే ప్రతిరోజు వనభోజనాలు చేసినట్టు అనమాట. సో ఈ పక్క ఉసిరి చెట్టు, ఈ పక్క ఇంకొక పెద్ద చెట్టు, నాకు పేరు తెలియట్లేదు, బట్ ఆకులు రెగ్యులర్గా చూసిన చెట్టే. సో చాలా గుబురుగా ఉంది. మధ్యాహ్నం టైంలో కూడా చాలా నీరు ఉంటుంది అన్నమాట చెట్టు. సో వనభోజనాలు చేసినట్టే ఇక్కడ మనం భోజనం చేస్తే. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఆ కాంపౌండ్ వాల్ నుంచి కూడా మామిడి తోట అనమాట. సో అందుకనే మనం చెప్పాం కదా మామిడి తోటలో ఒక రెస్టారెంట్ అని చెప్పని. సో వీళ్ళు సెలెక్ట్ చేసుకుని కూడా పేరు ఆ మామిడి తోటని అవన్నీ చూసి అలా సెలెక్ట్ చేసుకున్నారన్నమాట. సో చాలా బాగుంది ప్లేస్ మాత్రం. ఎక్కడుంది ఏంటనేది చెప్తాను నేను ముందుకు తింటూ. నెక్స్ట్ ఫిష్ ట్రై చేద్దాంలే. కోడి తర్వాత ఫిష్. యూటీటీ స్పెషల్ ఫిష్ ఫ్రై, కొరమేను చేప, బోన్లెస్. సో కొంచెం స్పైసీ సాస్, సూపర్బా. ఎప్పటికైనా నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకి ఇలాంటివి చాలా బాగుంటాయి. నైస్. నెక్స్ట్ చైనీస్ ఐటమ్ ట్రై చేద్దాము. చికెన్ స్లైస్ బార్. సో ప్రవీణ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ అనమాట, అంటే ఈ రెస్టారెంట్ పెట్టిన వాళ్ళలో. సో ఆయన మనం కలిసాము. ఆయన ఇవాళ రాలేదు, బిజీగా ఉన్నారన్నమాట. బట్ మనకి కంప్లీట్గా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఆయన చేయించారు. సో డిఫరెంట్గా వెళ్ళాలి అని ట్రై చేసి ఇలాంటి రెస్టారెంట్ ఇలా చెట్ల కింద ఎక్కడా లేదు, ఉసిరి చెట్టు కింద ఎక్కడా లేదు బేసికల్లీ అని ట్రై చేశారంట. సో రైట్, చైనీస్ ఐటమ్ ఆబ్వియస్లీ కొంచెం అజినామోటో టేస్ట్ కూడా ఉంది. సో చాలా బాగుంది. స్టార్టర్స్ టేస్ట్ చేసినాం కదా, బిర్యానీ తిందాము. సో నోట్లో చికెన్ ముక్క రోల్ అయిపోతుంది మాట. సో అంత బాగుంది అనమాట బేసికల్లీ. చలో ఇప్పుడు బిర్యానీ సర్వ్ చేసుకుందాము. బస్ సరే, మటన్ పీస్ పడలేదు, నెయ్యిరా. రైట్, మటన్ ముక్క. మటన్ ఎప్పుడు కూడా నేను చెప్తూనే ఉంటాను బేసికల్లీ, అంటే ఎక్కడైనా సరే కరెక్ట్గా ఉడికితే ఇట్లా వస్తూ ఉంటుంది చేతికి. చికెన్ కంటే సాఫ్ట్గా ఉంటుంది మటన్, కరెక్ట్గా ఉడకాలి. కానీ ఆహా, ఇలా ఉడికిన దాన్ని ఇలా ముద్దలో పెట్టి కొంచెం మసాలా, ఆహా నైస్ భయ్యా. ఆకలి మీద ఉన్నప్పుడు దీని టేస్ట్ ఇంకా పెరిగిపోతుంది. సో మటన్ బిర్యానీ వీళ్ళ స్టైల్ బేసికల్లీ. కొంచెం డెఫినెట్గా ప్రతి రెస్టారెంట్కి కొంచెం మసాలాల్లో కొంచెం ఎక్కడో చోట డిఫరెన్స్ ఉంటుంది. నైస్. అండ్ మీకు ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఈ ప్లేస్ చూసారు కదా, సో చలికాలం స్టార్ట్ అయింది, నేను కూడా క్యాబ్ పెట్టుకుని చూసారు కదా. సో ముందు ఏం చేస్తారంటే, చెట్టు కింద చలికాలంలో ఏంటి పరిస్థితి అని చెప్పి అంటారు కదా. సో ఇక్కడ ఒక క్యాంప్ ఫైర్ పెట్టి దాని చుట్టూ టేబుల్ చేస్తారన్నమాట, అంటే ఐ మీన్ చైర్స్ చేస్తారు. ఆ చైర్స్ కింద మీరు కూర్చొని తినచ్చు వేడిగా వెచ్చగా. సో ఇదే ప్లేస్లో నెక్స్ట్ ఈ చలికాలం రోజులు రాబోతున్నాయి. సో ఆ టైంలో మీకు ఒక క్యాంప్ ఫైర్ ఫీలు, అవుట్డోర్ ఫీలు, ఒక క్యాంపింగ్ ఫీల్ వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి. నేను అడ్రస్ ఖచ్చితంగా చెప్తాను, కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ చెప్పే కదా, చెట్లు బేసికల్లీ చాలా మనకి హైలైట్ అవుతున్నాయి. అండ్ ఈ లైటింగ్ కూడా చాలా బాగా పెట్టారు. అండ్ ఒకవేళ వర్షం పడితే ఏంటి పరిస్థితి అనుకుంటారు కదా. సో వర్షం పడితే ముందు ఒక షెడ్ కూడా ఉంది బేసికల్లీ, అంటే ఐ మీన్ అది పెద్ద హాల్. సో ఈ థీమ్ కావాలనుకునే వాళ్ళు ఇక్కడ తింటారు, లేదు ఇండోర్స్ కావాలి అనుకునే వాళ్ళు లోపల తినొచ్చు అనమాట. సో బేసిక్గా రెస్టారెంట్ థీమ్ అది, అండర్ ద ట్రీ అనేది మెయిన్ థీమ్. ఇక వర్షాకాలం ఆబ్వియస్లీ వర్షాలు ఎప్పుడు పడితే తెలియదు కాబట్టి దానికోసం సపరేట్గా ఉండాలి కాబట్టి సపరేట్గా అక్కడ ఒకటి చేయించారన్నమాట. సో ఎక్కడైనా మీరు కూర్చొని
ఎంజాయ్ చేయొచ్చు. राइट, थैंक यू. ये क्या है? एप्रिकॉट आइसक्रीम है ये, एप्रिकॉट डिलाइट. మీల్స్ అంతా అయిపోయిన తర్వాత స్వీట్ తింటాం, మనకు అలవాటు కదా, మన తెలుగు వాళ్ళకి బాగా అలవాటు. ఇంకొక రీజన్ ఏంటి, స్వీట్ తినడానికి కారం ఉంటుంది కదా, కారాన్ని కొంచెం తక్కువ చేస్తుంది మనకి. ఆప్రికన్ డిలైట్ అంట. మామిడి చెట్ల కింద తినాలి, డిఫరెంట్గా. ఊరికి చివర సైలెంట్గా ఉంది ప్లేస్, బేసికలీ అవుట్స్కట్స్ కదా, ఇక్కడి నుంచి కొంచెం దూరంలో ఓఆర్ఆర్. సో అంత ప్రశాంతంగా తినాలి అనుకుంటే ఈ ప్లేస్కి రండి. ఒక లాంగ్ డ్రైవ్ కూడా వచ్చినట్టు ఉంటుంది. సో పక్కా ఎంజాయ్ చేస్తారు. అమ్మాయి ఫోటో భలే ఉంది కదా, చాలా పాష్గా ఉంది. ఫుడ్ కూడా ఇక్కడ చాలా బాగుంది భయ్య. లిటరలీ ఏ హోటల్లో అయినా 70 to 80% చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 90%, 95% అనుకోండి మార్క్స్ ఇస్తాను నేను. చాలా బాగుంది ఫుడ్. అండ్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అడ్రస్ మళ్ళీ చెప్తున్నాను, ఈసీఐఎల్ నుంచి కేసర్ వెళ్ళే రోడ్డు, ఈసీఐఎల్ నుంచి 6 kilometers ఉంటుంది. శ్రీనిధి కాలేజ్కి దగ్గరలో, ఇంజనీరింగ్ కాలేజ్కి దగ్గరలో అనమాట, అండర్ ద ట్రీ. మీరు గూగుల్ చేస్తే వచ్చేస్తుంది. అండ్ ఇలాంటి రెస్టారెంట్స్ ఇంకా నేను సెర్చ్ చేస్తాను, డిఫరెంట్ థీమ్ ఉన్నవి, డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నవి, ఫేమస్ రెస్టారెంట్స్. అప్పటి వరకు మా ABN ఇండియన్ కిచెన్ని మీరు ఫాలో అవుతూ ఉండండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.